నిన్నటి రోజు తెలంగాణ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి తీరును ఇలా యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా గర్విస్తా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేసే ఇంత జ్ఞానం లేకుండా ఈ రోజు అసెంబ్లీలో ఫ్రస్ట్రేషన్ కు లోనై అటు ఎమ్మెల్యేల మీద ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల మీద నోరు పారేసుకోవడం అంటే ఈరోజు యావత్ తెలంగాణ మహిళా జాతిని కించపరిచినట్టు, మహిళా జాతిని అవమానపరిచినట్టుగా ఇలా మహిళలంతా ఫీల్ అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు చెప్పి అడ్డగోలు హామీలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మరి హామీలను నెరవేర్చలేక ప్రజా ఆగ్రహానికి త్వరలోనే గురైనవు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఎమ్మెల్యేలను కూడనాడుతా అంటే సమాజం క్షమించదు, ముఖ్యంగా మహిళా సమాజం క్షమించని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే పరిణామాలు ఇట్లా ఉన్నట్లయితే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ వేదికగా మంచి చర్చ జరగాలి, చర్చ జరిగే అవకాశం ఇవ్వాలి. అటు ప్రతిపక్షాలను గొంతు నొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ మరి ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎక్కడికక్కడ కాంగ్రెస్ తప్పకుండా తగిన గుణపాఠం చెప్తా ఉన్నాం. అసెంబ్లీలో మరి మాట్లాడితే బడ్జెట్ మీద చర్చ జరుగుతా ఉన్నది. అటు మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద కావచ్చు, పేద పడుగు బలిన వర్గానికి సంబంధించినటువంటి ఎన్నో ఆశ చూపించింది, బడ్జెట్ లో వైకుంఠం చూపించింది. మహిళా స్కీమ్స్ ఏం పోయినాయి, ఇందులో బంగారమే అడిగిపోయింది. ఎన్ని రోజుల సీఎంఆర్ రావడం, ఎన్ని రోజుల కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉన్నది. ఇట్లా అన్ని రకాల స్కీమ్లు పెండింగ్ ఉండి మసిపూసి మారేడుకాయ చేసి పరిపాలన చేతగాక మరింత ఎమ్మెల్యేలకు ఇచ్చే పరిస్థితి. కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిల దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో మెదక్ పట్టణంలో ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది గౌరవ సభ కాదు, కౌరవ సభ. చరిత్రలో చూసినాము, మహిళ నుంచి కించపరిచినటువంటి కౌరవులు చరిత్రలో లేకుండా పోయింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మహిళా లోకానికి ఆదర్శంగా ఉండి ఆయన సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప మహిళలను కించపరిచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మహిళా లోకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి, మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో ఆయన వాగ్దానాలను తప్పించుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఆయన అభివృద్ధి విషయంలో ఆయనకు అనుభవం లేకపోవడం వల్లనే వ్యక్తిగత దూషణలకు దిగి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వెంటనే ముఖ్యమంత్రి వెంటనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వెంటనే మహిళలకు చెప్పాల్సిన పట్టి విక్రమార్క వెంటనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మహిళలకు చెప్పాల్సిన ముఖ్యమంత్రి వెంటనే ముఖ్యమంత్రి వెంటనే
చూపి